ఇంకో మంచి మొక్క చూపిస్తాను. ఇక్కడే ఈ కొండ మీద ఉంది. ఇది అవిసె చెట్టు చూసారు కదా మీరు. అవిసె పూలు తెల్లగా ఉంటాయి యాక్చువల్గా. ఇది ఎరుపు అనమాట, ఎర్రది అవిసె. ఇది కూడా కంటి జబ్బులకి వాడతారు. అవిసాకు పప్పు వండి తింటారు. అవిసాకు పెసరపప్పు వండి తింటే కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగా కంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా వారానికి ఒకసారి అవిసాకు పప్పు తింటే పనిచేస్తుంది. అవిసె పువ్వులు నేతిలో, అవిసె పువ్వులు నెయ్యిలో మరగబెట్టేసి పువ్వులన్నీ డ్రై అయిపోయాక ఫిల్టర్ చేసేయాలి. ఆ నెయ్యి ఉంటుంది, ఈ పువ్వులన్నీ వెళ్ళిపోతాయి. ఈ దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ నెయ్యిలోకి వచ్చేస్తాయి వృత్తంలోకి. ఆ వృత్తం నస్యం అంటే అమావాస్యకి ఎడమ ముక్కు, పౌర్ణమికి కుడి ముక్కులో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే కంటి సమస్యలు శాశ్వతంగా తగ్గుతాయి అన్నమాట. అలా దీని మీద ఒక 100 ఉపయోగాలు చెప్పచ్చు మనం. ఒక మొక్క సాయంత్రం మాట్లాడుకోవచ్చు మనం. అవసరం ఉన్న మేరకు తినాలి. అతిగా తిన్నాం అనుకోండి పోతాం, ఇంకా జబ్బు వస్తుంది. ఏది రాదని చెప్పేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏది సేఫ్ అంటే తినడం వల్ల ఏమీ పెద్దగా సడన్గా ప్రాణహాని జరగదో అవన్నీ మంచివని చెప్పేసి అమ్మేస్తారు, అది ఎంకరేజ్ చేస్తారు. కమర్షియల్, ప్రతిదీ మనం కమర్షియల్ అనే పాయింట్లో ఉన్నాము. వాళ్ళు అలా అనుకోలేదు, చెరకుడాళ్ళు అలా అనుకోలేదు. కాబట్టే ఏది నిజమో ఏది వాస్తవమో చెప్పారు, అసత్యాన్ని చెప్పలేదు. అసత్యాన్ని చెప్పి అమ్ముకోలేదు. అది చెప్తాం వేలమేరి మనం ఎక్కువ చెప్పామనుకోండి. ఇప్పుడు కలబంద ఉంది, కలబంద అసలు మన భారతదేశంలోనే ఉండేది. ఒక 15 ఏళ్ళ క్రితం కలబంద మనకి ఎక్కడ పడితే ఇళ్లలో విపరీతంగా ఉండేది, అవునండి. అప్పుడు మనం పట్టించుకోలేదు. ఎవడో అమెరికా వాడు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి ఎలోవేరా జ్యూస్ ఇది తాగితే బొంగు భోషానం అని దానికి ఇంత పుస్తకం రాస్తే 100 రూపాయలు కూడా చేయని వాల్యూ లేని దాన్ని మనం 5,000 కొన్నాం. స్టార్టింగ్ తెలుసా మీకు? క్వాంటమ్ వాళ్ళు అమ్మేవారు ఎలోవేరా జ్యూస్ లీటర్ 5,000, తర్వాత డిస్కౌంట్ 3,000. ఇప్పుడు 300 కూడా ఎవరు కొనం మనం. ఎక్కడిది? మన దగ్గరది. ఇది తీసుకెళ్ళి దాన్ని జ్యూస్ చేసి పల్ప్ చేసి మళ్ళీ దాన్ని నిల్వ ఉండడానికి ప్రెజర్వేటివ్ కలిపి ఇస్తారన్నమాట. మన ఇంటి ముందు ఫ్రెష్గా ఉంది అంటున్నాం, కానీ డబ్బులు పెట్టుకున్నది మాత్రం జాగ్రత్తగా తాగుతూ వచ్చిన వాళ్ళందరూ స్టోరీ చెప్తుంది దాని గురించి. మనం పోయింది కాకుండా ఇంకో జరగడతాం. అలా కమర్షియల్ చేయడంలో గనులలు. అలా ఏంటంటే కొన్ని ఇంత కమర్షియల్ టచ్ అయిపోయి అక్కలేని మనం వాడేసుకుంటున్నాం. అది ప్రమాదం. రేపొద్దు మనకి మన పిల్లలకు కూడా ప్రమాదమే. గోడ పూరేడు అని ఎందుకన్నారు? రైట్, ఆయనకేమో ఉంది, ఆయన మా ఊరు పక్కనే. గోడ పూరేడు ఎందుకన్నారంటే అది అన్నట్టు తడకలు వెళ్ళేసి గోడకి వాల్ ఇప్పుడు బ్రిక్కు గిక్కి జాంతానాయి శుభ్రంగా ఇది పెట్టేసి మధ్యలో ఎదురు బదులు కట్టేసి నిలబెట్టేసి ఇలాగ దీనికి మధ్యలో ఇటు అటు మట్టి మెట్టేసి గోడ కట్టేసేవారు. ఇది ఆ గోడలో ఉంటే గోడ స్ట్రాంగ్గా ఉంటుంది, 2 చెదబట్టదు, యాంటీ పెస్ట్. ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ చేసామనుకోండి మనం కూడా పోతాం ఆ స్మెల్కి, అంతేనే కదా. పెస్ట్ కంట్రోల్ సర్వీస్ లోపల ఉన్న ఏమవుద్ది? చత్తం వాసనకి. ఇది న్యాచురల్ పెస్ట్ కంట్రోల్. 2 దీనిలో వచ్చిన ఏదైతే ఎనర్జీ ఉందో అది బాడీ హీలింగ్ అనమాట. ఇలాంటి గోడల ఇళ్ళల్లో ఉంటే ఒళ్ళు రాదు, ఒబెసిటీ రాదనమాట. యాడ్ చేస్తాయి బాడీలో ఉన్న ఫ్యాట్ని ఆటోమేటిక్ లాగేసుకుంటాడు. అలా అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. ప్రతి గోడలోని ఒక మెడిసినల్ వాల్యూస్ ఉండేవి. అంత 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 దూర ఆలోచనతో గట్టివన్నమాట అండి. గోడ పూరేడు పేరు. గోడ పూరేడు ఎందుకంటే గోడలు కట్టేవారు దీంతో. తడకలు వెళ్ళేసి ఆ రాటికి మధ్యలో పెన్ను కట్టి అందులో ఇవన్నీ ఇలా దూసేసి తడకలాగా చేసేసి అటు ఇటు మట్టి మెత్తేసారు అనమాట. మెత్తేస్తే ఆ మట్టి గోడ చెదబట్టింది కాదు, చెదబడతామట. ఆ గోడ ఇంకెప్పటికీ అలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది. ఎండిపోయిన లోపల పుల్ల గట్టిగా ఉండిపోయి 100 ఏళ్ళ తర్వాత తవ్వినా సరే ఆ పుల్ల అలా ఉండేది, గట్టిగా మళ్ళీ ఎత్తిది కాదు, అంత గట్టిగా ఉండేది. అలాగే గోడ పూరేడు అంటారు. అలాగే ఇంట్లో పొలికట్టలు కడతారు, పశువుల పాకల దగ్గర అది ఇంటి దగ్గర తుడుచుకోవడానికి కట్టలు కట్టి తుడుచుకుంటారు అనమాట. సో ఇవన్నీ మామూలుగా ఉపయోగాలు అయితే మనకి మందుగా కూడా ఉపయోగం ఉంది. మామూలుగా ఇది దీంతో వంట వండుకోవచ్చు. అంటే పచ్చడి అన్నమాట. ఈ లేతాకులు కట్ చేసుకొని ఇలా చిగులు ఇవన్నీ కోసుకోవచ్చు, ఇలాగా లేతాయి కోసుకొని గోంగూర పచ్చడిలాగా చింతపండు, ధనియాలు, ఎండుమిర్చి నూనెలో పోపు వేయాలి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టి అందులో యాకులు వేసేయాలి.
వేసేసి ఇవి కూడా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత చింతపండు గుజ్జు వేసేయాలి. వేసి కొంచెం ఉప్పు వేసేసి దింపేసుకొని రుబ్బేసుకోవడం. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో పచ్చడి తింటే మంచి ఆకలి, జీర్ణశక్తి పెరుగుద్ది, ఫ్రీ మోషన్ అయిపోతుంది పొద్దునకి, విరోచనం సుఖ విరోచనం అయిపోతుంది పొద్దునకి. అలా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అనమాట. పిల్లల్లో మంచి ఆకలి, దేహ పుష్టి అంటాం, మంచి బలం ఇది శరీరానికి.